హాయ్ గైస్, ఇది వచ్చేసి గెలాక్సీ రైడర్స్. మా మనీష్ అన్న నా బర్త్డే రోజు గిఫ్ట్ ఇచ్చారు కదా. సో ఇదిగోండి. సో ఇది వచ్చేసి అప్ టు 9+ ఇయర్స్ వాళ్ళకంటే 9+ ఇయర్స్ వాళ్ళకి నార్మల్గా చిన్నపిల్లలు కూడా ఆడొచ్చు, కానీ దీనికి మ్యాథ్స్ నేర్చుకొని ఉండాలి. అంటే 2nd క్లాస్ వరకే. ఇది ½ an hour వరకు ఆడొచ్చు. 2 to 4 players ఆడాలి గైస్. ఇది బుక్ కదా, యూజర్ మాన్యువల్ ఇన్స్ట్రక్షన్స్ బుక్. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఏదైనా తప్పు చెప్తే ఆ యూజర్ మాన్యువల్లో ఉంటుంది, మీరు చూసి కరెక్ట్ చేసుకోండి. సో ఇవి వచ్చేసి మ్యాథ్స్ గైస్, ఇవి వచ్చేసి మ్యాథ్స్. అండ్ ఇలాంటివి కాయిన్స్ ఇవన్నీ ఉంటాయి కదా గైస్. ఇవన్నీ వచ్చేసి ప్లానెట్స్ గైస్, ప్లానెట్స్. ఇవన్నీ వచ్చేసి ప్లానెట్స్. ఫస్ట్ ఇవన్నీ మూన్స్ అన్నిటినీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానులేండి. చూడండి, చూసారా గైస్. ఇవి వచ్చేసి పెగ్స్ అన్నమాట. ఇవి కార్డ్స్ గైస్. ఈచ్ ప్లేయర్ కి మనం షఫుల్ చేసి ఇవ్వాలి కార్డ్స్ ని. 7 కార్డ్స్ ఇవ్వాలి ఈచ్ ప్లేయర్ కి. మీ మ్యాట్స్ మీద ఉంటది 7 కార్డ్స్ పెట్టడానికి ప్లేస్. సో ఉంది కదా, ఈ ప్లేసెస్ లో మీరు ఇలా ప్లేస్ చేయాలి. ఇవి ఇలా షఫుల్ చేసుకున్నారు కదా. ఇప్పుడు మీకు చూపిస్తాను. 1 2 నాకు నంబర్ వైజ్ వస్తున్నాయా ఏంటి గైస్? 3 నంబర్ వైజ్ వచ్చాయి గైస్. 1 2 3 12 వచ్చింది. అమ్మయ్య, 4 వస్తుంది అనుకున్నాను గైస్. 4 వచ్చింది అనుకున్నాను, 4 వచ్చింది గైస్. మళ్ళీ 3 కింద 3 పక్కనే 3. సో 3కి 3 వచ్చాయి గైస్. అండ్ మిగతా కార్డ్స్ అందరికి ఇలా షఫుల్ చేయాలి. అండ్ ఇవి వచ్చేసి పెగ్స్ అన్నాను కదా, పెగ్స్ ఇవి పెగ్స్ కదా గైస్. ఇవి 4 కలర్స్ ఉంటాయి, చూపిస్తాను. సో దీంట్లో వచ్చేసి గ్రీన్ ఒక కలరు, ఎల్లో ఒక కలరు, గ్రీన్ ఉంది కదా, రెడ్ ఒక కలరు, మళ్ళీ బ్లూ ఒక కలర్. సో ఈ 4 కలర్స్ గైస్. నేను వచ్చేసి రెడ్ ని చూస్ చేసుకుంటున్నాను. రెడ్ 8 పెగ్స్ తీసుకోవాలి మీరు. 1 2 3 4 5 1 2 3 4 5 6 7 8. సో ఇవి ఇక్కడ పెగ్స్ అని ఉన్నాయి కదా గైస్, దీని మీద ఇలా పెట్టుకో. సో గైస్, ఇప్పుడు నేను వచ్చేసి పెగ్స్ పెట్టేశాను కదా. ఇక్కడ వాటి ప్లేసెస్ లో కరెక్ట్ గా బాక్సెస్ లో మీరు పెట్టాను కదా. సో ఇప్పుడు నేను వచ్చేసి మీకు డైస్ కొంచెం డిఫరెంట్ గా ఉంటది గైస్. ఇదిగోండి డైస్. ఇవి మ్యాథ్స్ రిలేటెడ్ గేమ్ కాబట్టి. అండ్ ఇది వచ్చేసి నేను ఎందుకు ప్రిఫర్ చేయమంటున్నానంటే ఇది మ్యాథ్స్ కి రిలేటెడ్ గేమ్ గైస్, మ్యాథ్స్ కి రిలేటెడ్. డైస్ మీరు చూసుకోవచ్చు. డివిజన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్. ఇది మీకు అర్థం అవుతుందా? ఇదేంటిదో చెప్పుకోండి. ఇది తెలియదు కదా. ఇది వచ్చేసి ఎనీ క్యాలిక్యులేషన్ అన్నమాట. దీంతో మీరు మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు, డివిజన్ చేసుకోవచ్చు, సబ్ట్రాక్షన్ చేసుకోవచ్చు, ప్లస్ కూడా ఎడిషన్ కూడా చేసుకోవచ్చు. సో ఇది అది గైస్. అండ్ ఇప్పుడు నేను మీకు ఆడి చూపిస్తాను చూడండి. ఇది ఇప్పుడన్నా నాకు ఖాళీగా ఉంటే మా పేరెంట్స్ తో నేను ఆడతాను గైస్. నెక్స్ట్ వీక్ చూస్తాను, దొరికితే టైం ఆడతా. సో అంతే గైస్ ఈరోజు వీడియో. బాయ్.